బాబు తాతయ్య వచ్చారా? ఆడుకుంటున్నావా నాన్న? రా నాన్న. బాగున్నావా కృష్ణ? బాగున్నావు నాన్న. పిన్ని ఎలా ఉంది? పిన్ని చిన్నవాడివైనా జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను కృష్ణ. అదేమిటి నాన్న? పసిపిల్లలు ఆడదిక్కులేని ఇంట్లో ఒంటరిగా బ్రతకలేరన్న ఉద్దేశంతో మీకు మీ అమ్మలేని లోటు తీరుస్తుందన్న భ్రమతో ఆ బ్రహ్మరాక్షస మెళ్ళలో తాళి కట్టడం నేను చేసిన ఘోరమైన నేరం కృష్ణ. బాధపడకండి మావయ్య గారు, ఇక్కడ మాకే లోటు లేదు. ఇది మాత్రం మనిల్లు కదా. అది కాదమ్మా, నేను చేతులు ముడుచుకుని కూర్చున్న కొద్దీ ఆ బ్రహ్మరాక్షసు రెచ్చిపోయి వీరవిహారం చేస్తుంది. చూడు కృష్ణ, నేను ఒకసారి పట్నం వెళ్ళి మీ విశ్వనాథ మామయ్యతో మాట్లాడొస్తాను. ఈ సమస్యకు ఆయన ఏదైనా పరిష్కారం చెప్పగలడేమో చూస్తాను. పదండి, నేను వస్తాను. వద్దు కృష్ణ, నువ్వు ఇక్కడ పనులు చూసుకో. నువ్వు వెళ్ళి మామయ్యని కలిసి వస్తాను. వస్తానమ్మా. వర్షం వచ్చేలా ఉంది గౌతమ్, త్వరగా ఇంటికి వెళదాం పద. బాగా వర్షం వస్తుంది గురు. ఈ టైంలో నువ్వు డ్రైవ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను డ్రైవ్ చేస్తాను. ఈ ఆల్కహాల్ నన్నేం చేస్తుందిరా? నేను ఒక్కడనే స్టడీగా డ్రైవ్ చేసుకువెళ్ళగలను. అతలకే గౌతమ్ ప్లీజ్ నా మాట విను. బాయ్. ఇక్కడే ఆపయ్యా. బావగారు, దెబ్బలు బలంగా చాలా చోట్ల తగిలాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేం. ఐఎమ్ సారీ డాడీ. సారీ అన్న 2 అక్షరాల పదంతో నువ్వు చేసిన పాపం కడుక్కుపోదు గౌతమ్. ఓ మనిషిని, అందులోనూ స్వయానా మీ మేనత్త భర్తని సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు అలా చేసింది నీ తాగుడు వ్యసనం. మనిషికి వ్యసనం బానిస కావాలి కానీ వ్యసనానికి మనిషి బానిస కాకూడదు. అలా జరిగిన నాడు వాడు మనిషి అనిపించుకోడు, మృగంతో సమానం అవుతాడు. సరదాకి మొదలుపెట్టిన నీ తాగుడు ఇవాళ నిన్ను ఏ స్థితికి దిగదార్చిందో, ఎన్ని కష్ట నష్టాలకు గురి చేసిందో ఒక్కసారి ఆలోచించు. చదువుకున్నవాడు, ఏది భావ్యమో ఏది కాదో తేల్చుకోగల మేధస్సు కలవాడు. ఆలోచించగలుగుతాం. గౌతమ్, దేవుళ్ళు కనికరించారు. నేను నీలో కోరుకునేది ఈ మార్పే. ఇంకా ఈ సీసాలు ముట్టుకో. ఇలాగే నీలో ఉన్న ఇంకో వ్యసనం స్నేహం. అర్హులు కాని వాడితో స్నేహం చేస్తావు, అపాత్రదానాలు చేస్తావు. చెల్లెల పెళ్ళ నీ దగ్గర 50 తీసుకున్న వినోద్ గాడికి అసలు చెల్లె లేదట. వాడు ఆ డబ్బుతో అమ్మాయిలను వెంటేసుకుని ఖుషి చేస్తున్నాడు. ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకో గౌతమ్. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టు. ఈ క్షణం నుంచి నీలో కొత్త గౌతమం చూసుకోవాలి. ఇంకా నేను బ్రతకను బావగారు. మృత్యుదేవత నా కంటికి కనిపిస్తోంది. ఇదంతా మా వల్లే జరగడం, మీ ఈ స్థితికి మావాడే కారణం కావడం నాకు బాధగా ఉంది. లేదు, నా చావు కారణం మీవాడు కాదు. అతను నిమిత్త మాత్రుడు. వెళ్ళిపోయే ముందు మీతో కొన్ని విషయాలు మనవి చేసుకోవాలి. ఏమిటి బావగారు? మా గంగ
ఆ రాక్షసి మీ చెల్లెలు బిడ్డల్ని రాచి రంపాన పెడుతుంది. కృష్ణని సీతని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇక మీ మేనకోడల్ని మేనల్లుణ్ణి మీరే కాపాడుకోవాలి. నేను అశక్తుని బావగారు. నా మొహం చూస్తేనే మీ ఆవిడ మండిపడుతుంది. ఒకసారి మీ ఇంటికి వస్తే అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. బాగున్నావమ్మా? ఏదో ఇలా తగలడ్డాలండి. బావగారు లోపల పనిలో ఉన్నారు. బావగారిని పిల్లల్ని చూసి ఆడదామని వచ్చాను. అక్కర్లేదు. మీ చెల్లెలు చచ్చిపోవడంతో మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇలా చీటికి మాటికి మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. మానాభిమానాలున్న వాళ్ళైతే ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కకండి. వెళ్ళండి. మళ్ళీ ప్రయత్నించిన ఆ పరాభవమే దక్కుతుంది బావగారు. గంగ గురించి, దాని ఘాతుకాల గురించి మీతో చెప్పుకుని మీ సాయం అర్థించాలనే ఈ ఊరొచ్చాను. నా కళ్ళ ముందే వాళ్ళని నానా హింసలు పెడుతుంది. నేను పోయాక వాళ్ళని బ్రతకనివ్వదు. తిండి కూడా పెట్టకుండా మలమల మార్చి చంపుతుంది. మావయ్య, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. మా అత్తయ్య గారి పిల్లలు ఏ అన్యాయానికి అక్రమానికి గురి కాకుండా చూసే బాధ్యత నాది. బాబు. అవును మావయ్య, నా వల్ల సరిదిద్దుకోలేని దారుణమైన పొరపాటు జరిగిపోయింది. ఆ ఘోరమైన నేరానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చాలు బాబు, చాలు. ఆ ఒక్క మాట చాలు బాబు. ఆ నిస్సహాయులకు నువ్వు అండగా నిలుస్తానంటే నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఇంకా నాకే బాధ లేదు. మీ చెల్లెలు బిడ్డల బాధ్యత మీరు తీసుకుంటున్నారు. ఇక నాకే బెంగ లేదు. పిల్లలు 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 నీ కన్నీళ్ళు చూడలేని తల్లి నీ శవాన్ని ఎలా చూడగలను నాన్న? ఏం జరిగింది బాబు? సిటీలో కారు కింద పడి చనిపోయారు. మీ నాన్న నా పసుపు కుంకుమ తుడిచి వెళ్ళిపోయారు తల్లి. అన్నయ్య, మీ బావగారు వెళ్ళిపోయారన్నయ్య, వెళ్ళిపోయారు. ఇలా శవమై తిరిగి వస్తారని తెలిస్తే అసలు. ఊరుకో చెల్లెమ్మ, కాలం చెల్లిపోయాక ఎవరిని ఎవరు ఆపగలరు? పొద్దుగొక్క ముందే జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిపిస్తే మంచిది. వీళ్ళ ఏర్పాట్లను చూడరా. నాన్న ఉత్తర క్రియలు పాకలో జరిపించమని చెప్పాడు. పైగా నిత్యకర్మ కూడా చేయాలనుకుంటున్నాను. ఆ చేసేదేదో ఇక్కడే చేయండి. ఆయనకి నిత్య కర్మ చేస్తారంటే నేను వద్దంటానా? డబ్బు ఖర్చని వెనకడతానా? వెనకడతావని కాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని నువ్వే ఆంక్ష విధించావు. ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా నేను నిత్యకర్మ చేయలేను. నిత్యకర్మ కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేను. అలాంటప్పుడు ఇంకా వాదన ఎందుకు చెల్లెమ్మ? తీసుకొని బావగారు బలవంతం చౌకులోనే కనీసం ఈ నిత్యకర్మతోనైనా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలమ్మా. అన్నయ్య, నువ్వు కూడా అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. పిచ్చిదాన్ని